ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డులో మిర్చి రైతులకు సరైన ధర రాక గగ్గోలు పెడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చి డిమాండ్ తగ్గుతోంది. దాంతో పంట పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. విదేశాలకు ఎగుమతులు తగ్గిపోవడం, చైనా, బంగ్లాదేశ్లకు ఎగుమతులు మందగించడం వలన మిర్చి రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదు. గత ఏడాది ఇదే సీజన్లో తేజ రకానికి 20,000 నుంచి 22,000 వరకు ధర పలికింది. ప్రస్తుతం ఈ సీజన్లో కేవలం 10,000 నుంచి 12,000 వరకు మాత్రమే రైతులకు ధర దక్కుతోంది. దీనికి తోడు ఈసారి మిర్చికి తెగుళ్ళు కూడా రైతును కొంగదీసింది. పెట్టుబడులు పెరిగిపోవడంతో లాభం పక్కన పెట్టి కనీసం పెట్టిన పెట్టుబడికి ఆదాయం వస్తే చాలని రైతులు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ గుంటూరు మిర్చి యార్డు పరిస్థితి దారుణంగా మారిపోయింది. పెద్ద మొత్తంలో రోజుకు కనీసం 1,25,000 పైగా టిక్కీలు మిర్చి యార్డుకు వస్తున్నాయి. గతంలో ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున మిర్చి యార్డుకు మిర్చి సరుకును తీసుకొచ్చేవారని ఎగుమతిదారులు అన్నారు. అక్కడ కృష్ణా జిల్లా సరౌండింగ్స్ ఖమ్మంకు దగ్గరగా ఉన్న ఏరియా తప్పితే ఖమ్మం నుంచే గుంటూరుకు వస్తాయి. గుంటూరు జిల్లా నుంచి ఖమ్మానికి అసలు ఎవరు తీసుకెళ్ళరు సార్. మిర్చి ఖమ్మానికి ఎవరు తీసుకెళ్ళరు. ఖమ్మం చిన్న మార్కెట్ యార్డు. నేను 30 years నుంచి మార్కెట్లో ఉన్నాను. నాకు ఒక తెలిసినప్పుడు నేను ఫస్ట్లో 94, 95 వచ్చినప్పుడు ఖమ్మం నుంచే ఇరువిగా గుంటూరుకు వచ్చాయి, ఖమ్మం కృష్ణా జిల్లాల నుంచి. ఇప్పుడు ఏంటంటే ఖమ్మం నుంచి మధిర అంటే మామూలుగా కృష్ణా జిల్లాకు అటువైపు ఉండింది. కృష్ణా జిల్లా లాస్ట్ నుంచి కాస్త నిగిరగా ఖమ్మంకు దగ్గర ఉన్న గ్రామాలు, ఆ చుట్టుపక్కల నందిగామ కానీ, కంచెంచెర్ల కానీ, చంద్రలపోడు కానీ అవన్నీ మా గుంటూరుకి వచ్చాయి. ఇదివరకు ఒక 20 years బ్యాక్ అయితే కంపల్సరీ 20 ఫుల్గా వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఖమ్మం మార్కెట్ యార్డ్ డెవలప్ అయింది కొంచెం. అక్కడ కూడా బిజినెస్ పర్వాలేదు. వాళ్ళకు కూడా 50,000 బస్తాలు, 60,000 బస్తాలు కూడా వస్తున్నాయి ఖమ్మానికి. రిపోర్ట్ చూస్తుంటాం మేము. అట్లానే వరంగల్ డెవలప్ అయింది. వరంగల్ కూడా వెళ్తుంది. గత 30 సంవత్సరాలకు మళ్ళీ ఖమ్మం, వరంగల్, భద్రాచలం నుంచి గుంటూరుకు వస్తే 3 లక్షల బస్తాలు వస్తాయి రోజు. అలాంటిది ఇప్పుడు అక్కడ మార్కెట్ యార్డ్లు బాగా డెవలప్ అయినాయి. ఆ స్టేట్ కూడా తెలంగాణ స్టేట్ వచ్చేసి ఖమ్మం ప్లస్ వరంగల్ బాగానే ఎరవేల్సి ఉంటుంది. వాళ్ళకి కూడా బిజినెస్ బాగానే ఉంటుంది. అక్కడ నుంచి రైతులు తక్కువ వస్తున్నారు మనకి. మన నుంచి అయితే వాళ్ళకేం వెళ్తారు. ఎక్స్పోర్టింగ్ తగ్గడానికి ప్రధాన కారణం చైనాలో ఎక్కువ ఉండటం వల్ల. ఎక్స్పోర్టింగ్ బాగా ప్రధాన కారణం ఏంటంటే చైనా వాళ్ళు తక్కువగా తీసుకుంటున్నారు, రేటు తక్కువ అడుగుతున్నారు ఇక్కడ నుంచి. అంటే బంగ్లాదేశ్ రేటు కూడా బాగుంది అంటున్నారు. బంగ్లాదేశ్ చైనా ఒకటే ఉంటుందండి కుడియడంగా. అంటే ఇదివరకు అయితే 20 years బ్యాక్ ఫస్ట్ బంగ్లాదేశ్ నుంచి చైనా వెళ్ళాలి. అట్లా కాకుండా ఏం చేశారంటే ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు చైనా వాళ్ళు. బంగ్లాదేశ్ అయినా ఒకటే, చైనా అయినా ఒకటే. ఏదైనా కానీ ఒకటే రేటు తీసుకుంటారు వాళ్ళు. బీసీలు ఇక్కడ గుంటూరు వాళ్ళకి రేటుతో ఒకటే రేటు ఇస్తారు. వాళ్ళు ఏంటంటే అందరికీ కుడిగడ రేటు. ఇప్పుడు ఒక 200-300 బళ్ళు ఆర్డర్ ఇచ్చారనుకోండి గుంటూరుకి, లేకపోతే ఒక 3,000 బళ్ళు, 2,000 బళ్ళు ఆర్డర్ ఇచ్చారనుకోండి, అన్ని పార్టీలకి ఒకే రేటు ఇస్తారు. పెద్ద తేడా ఎవరు. అందుకని వాళ్ళు ఇచ్చిన రేటు ప్రకారం వీళ్ళు బిజినెస్ చేయాలి. వాళ్ళు బిల్టీ ఇచ్చారనుకోండి, ఒక రేటు ఇచ్చారనుకోండి, అక్కడ అదే రేటుకి కుడియడంగా అదే రేటుకి కొనాల్సింది అందరు ఇక్కడ బయర్స్. అక్కడ ఏ రేట్ అయితే వాళ్ళు వాంటింగ్ ఉందో అదే రేటు వీళ్ళకి ఇస్తారు. అదే రేటు ప్రకారం వీళ్ళు కొనాల్సింది. ఇక్కడ ఏం చీటింగ్ ఏమి ఉండదు, వీళ్ళేం దాచిపెట్టేది ఉండదు. ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆర్డర్ ప్రకారం రేటు కొనాల్సిందే. వాళ్ళకుండా ఆర్డర్ ప్రకారం వాళ్ళకుండా ఎవరైతే ఎక్స్పోర్ట్ రేట్ ఇచ్చాడో వీళ్ళకి గుంటూరు వాళ్ళకి ఇచ్చాడో వీళ్ళు ఆ రేటు ప్రకారం పంపించాల్సిందే. కొంతమంది కమిషన్కి చేస్తారు, కొంతమంది ఏమన్నా డైరెక్ట్ చేసుకుంటుంటారు. గుంటూరులో అనేది వేరే ఈ వ్యాపారస్తులు చీటింగ్ చేసేది ఏముండదు. ఎక్స్పోర్టు
ఏదైతే రేటు అడుగుతాడో వాడు దానికి గిట్టుబాటుగా ఇవ్వాలనేదే వీళ్ళ ఇది. అందరూ చేసేవాళ్ళు ఉంటారు, చైనాకు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఒక 10 కంపెనీలు ఉన్నాయి, ఒక 25 కంపెనీలు వాళ్ళు చైనాకు చేస్తారు. చేస్తే అందరికి అదే రేటు ఉంటుంది, కానీ ఇతనికి ఇంకో రేటు అతనికి ఇంకో రేటే ఉండదు. మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ తేజ అంతా ఎక్స్పోర్టే ఉంటుంది. తేజ అంటే రోజు 50,000 45 లక్ష బస్తాలు వస్తే 40% తేజనే వస్తుంది. ఈ తేజ మొత్తం బంగ్లాదేశ్ వెళ్ళని చైనా వెళ్ళని ఎక్స్పోర్ట్ అయింది. మొదలు కొట్టాడు కూలీలు అడుగుతారు. అమ్మినామని తెలుసుంటే మంది కొట్టాడు కొట్టాను. అప్పుడు మనం సాలం ఇక్కడ తెచ్చి సాలనప్పుడు ఆడపడదు అంటే వాడు అడుగుతూ చదువుతుంది, వాడు ఆపుతుంది. 4 సార్లు అడిగినప్పుడు ఏం చేస్తా పరుగు చేసాం. అప్పుడే నా 5 ఎకరాలు చేసినప్పుడు వాడికి ఎంత వస్తుంది నష్టము, దాదాపు చాలా ఖర్చు వస్తుంది. అది పక్కన అడిగి వేసే ఖర్చు లేక వేసుకునే అవకాశం ఉంది. మిర్చి రైతులను ఆదుకోవడమే యార్డు లక్ష్యమని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా యార్డు కార్యదర్శి చంద్రిక అన్నారు. అంటే బాగుందండి, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, మంచి పనులు చేసే అవకాశం కూడా ఉంది. సో ప్రభుత్వం ఇప్పుడు మనకి ఎక్కువ స్ట్రెస్ చేసేది రైతుల యొక్క సంక్షేమం. సో వాళ్ళకి వసతులు కల్పించడం కానీ, వాళ్ళకి ఫ్రీ మీల్స్, మిగతా తాగునీటి సౌకర్యాలు కల్పించడం అనేది అవి కూడా టాప్ ప్రయారిటీగా తీసుకుంటున్నాము. అలాగే యార్డ్లో మనకి స్మూత్ రన్నింగ్ ట్రేడ్ అయ్యేటట్టు కూడా చూస్తున్నాము. ఎక్కడికక్కడ క్లీనింగ్లు, తర్వాత వాటర్ క్లీనింగ్స్ ఎవ్రీ వీక్, సో ట్రాఫిక్, ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. సో దానివల్ల డెఫినెట్గా మనకి స్మూత్గా రన్ అవుతుందని భావిస్తున్నాం. అంటే జీరో వ్యాపారం బాగా ఎక్కువ జరుగుతుందంటారు, దాని మీద దృష్టి పెట్టారా? దాని మీద పెడుతున్నామండి. ఇంకా మొత్తం అసలు ఏమేమి యాక్టివిటీస్ మనకి లోపల ఏమవుతున్నాయి అనేది చూసే అవకాశం ఉంది. సో అట్ ప్రజెంట్ ఇది సీజన్ కాబట్టి మన టాప్ ప్రయారిటీ మాత్రం ఇక్కడ స్మూత్గా ట్రేడ్ రన్ అయ్యేటట్టు, ప్లస్ రైతులకి మంచి సౌకర్యాలు ఇచ్చేటట్టు చూడడం అనేది మన ముఖ్య అంశం. ఈ ప్రధానంగా ఈ యాడ్లో 4-5 వే బ్రిడ్జెస్ ఉన్నాయి, కట్టారు, కానీ అది నిరుపయోగంగా మారింది. అది ఇష్యూ ఉంది, అది మనం మళ్ళీ ఫర్దర్గా తీసుకువెళ్ళాలండి దానికి. ఎందుకంటే టెక్నికల్లీ అవి మనకి వే బ్రిడ్జెస్ ఉన్నాయి, కానీ మనం టెక్నికల్లీ వాటిని యూస్ చేసుకోలేకపోతున్నాం. సో వేయింగ్ అనేది మనకి వేమెన్ ద్వారా చేసేదే మోర్ యాక్యురసీ ఉంటుంది. వే బ్రిడ్జ్ నుంచి మనకి అంత క్వాలిటీ ఆఫ్ వేయింగ్ అనేది రావడం జరగట్లేదు. ఇక్కడ చాలామంది దాదాపు 10,000 మంది కార్మికులు కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ ఇంతమంది ఉంటారు. వీళ్ళకి అత్యవసరంగా వైద్య సాయం కావాలంటే ఓపీ ఉండాలి. ఓపీ పెట్టారు, దాని మీద దృష్టి పెట్టారు. అది వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్గా కూడా ఒక క్యాంప్ కూడా పెడదామనండి. మెడికల్గా ఒక టీంని పెట్టి ఫస్ట్ ఎయిడ్ ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళు అటెండ్ అయ్యేటట్టు ఒక మెడికల్ టీంని కూడా ఏర్పాటు చేద్దామనే ప్లాన్ ఉంది. తర్వాత ఈ అన్నదాతల కోసం భోజన సౌకర్యం ఉంది, అది ఎలా చేస్తున్నారు? ఎలా? అది బాగుందండి. మొన్న బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను, కొంతమంది రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా బాగుందన్నారు. సో డే టు డే ఎప్పుడు ఛాన్స్ ఉన్నప్పుడల్లా మేము వాళ్ళకి లంచ్ టైంలో కానీ వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ చూస్తున్నాం అసలు ఎలా వాళ్ళకి భోజనాల దగ్గర కౌంటర్స్ సపరేట్గా ఉన్నాయా లేదా అని, ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసి వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఎక్కడైనా లూప్ హోల్స్ ఉంటే వెంటనే మనం ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో క్వాలిటీ పెంచాలి. ఏదైనా ఇంకా ప్రధాన అంశాలు కానీ కొత్తగా మీరేమన్నా ప్రతిపాదన చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయండి? మీకు ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి కాకపోతే ఏదన్నా మీ యొక్క ఐడియాస్ అంటే టైం, నాకు ఇంకా టైం కావాలి కదండి. 1 వీక్ అయింది జాయినింగ్. సో ఫుల్ అబ్జర్వ్ చేసి అసలు ఇంకేమి కన్సర్న్స్ ఉన్న ఇష్యూస్ అనేది నేను కూడా స్టడీ చేయాలి.